నేను మాస్టర్స్లో మర్డర్స్ చేశాను. జై బాలయ్య. బాగుంది, చూడొచ్చు. డాకు మహారాజ్ సినిమా అయితే నాది బ్లాక్ బస్టర్ మూవీ అన్న. జై బాలయ్య. బాలయ్య సినిమా అంటేనే ఒక మజా, ఒక ఊపు, మసాలా. జై బాలయ్య. ఇంటర్వెల్ క్లైమాక్స్ ఫీల్ వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా డెల్ అయింది, ఫస్ట్ హాఫ్ రేసీగా ఉంటుంది బాలయ్య బాబు. ఓవరాల్గా సంక్రాంతి రెండు కంపేర్ చేసుకుని హిట్ మూవీ అన్నట్టు అనిపించింది అన్న. సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ మూవీ కానివ్వండి, పీపుల్ ఎంగేజ్ చేయడం కానివ్వండి, బాలకృష్ణతో చేయించే స్టంట్స్ కానివ్వండి, చాలా బాగున్నాయి. మీకు హైలైట్స్ అంటే ఏమనిపించాయి? బాలకృష్ణ. జై బాలయ్య. సాంగ్ ట్రోల్ అయింది కదా, ఆ సాంగ్ ఎలా అనిపించింది థియేటర్లో? ఆనెస్ట్లీ స్పీకింగ్, బాలకృష్ణకి ఇంకా సాంగ్స్తో పని లేదు, ఉండకూడదు కూడా సాంగ్స్. పాపతో ఉన్న సాంగ్ విచ్ ఈస్ గుడ్, బట్ హీరోయిన్స్తో సాంగ్స్ అనేది ఈవెన్ యాక్సెప్ట్ చేయలేము. బట్ చలేగా బాలకృష్ణ, రజనీకాంత్, పాప పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. సో లైఫ్ అని చెప్పాలి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ సినిమాని నిలబెట్టింది. అందుకే బాలయ్య సినిమా అంటేనే ఒక మజా, ఒక ఊపు, మసాలా. బాగా తీసుకొని చూడండి. పాప అనేది మన ఫస్ట్ హాఫ్లో ఎవరు అమ్మాయి అనేది మనకు తెలియదు. ఆ విధంగా సస్పెన్స్ లాక్కొని లాస్ట్లో అమ్మాయి ఒక విలన్ కూతురు అమ్మాయి, ఆ విలన్ భార్య వచ్చి ఐఏఎస్ ఆఫీసరు. ఆ హీరో వాళ్ళిద్దరిని బాగా లాక్కొని వచ్చేసి ఆ అమ్మాయి అనేది కూడా బాగా చిన్నతనంగా బాగా వేసింది యాక్షను. తర్వాత వచ్చి ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ స్లో ఉంది. మసాలా అంటే బాలయ్య దిప్పుడు ఆ సాంగ్. ఆ మసాలా లేకుంటే బాలయ్యకు మసాలా ఉంటుంది, ప్రేక్షకులకు ఉండాలి కదా. ఆ విధంగా లేకుంటే ఎట్లా? బాగా సూపర్గా తీసుకొని వచ్చాడు బొమ్మ. హైలైట్ అంటే బాగా లాస్ట్ సెకండ్ హాఫ్లో అది హైలైట్. మనం అది లేకుంటే బొమ్మ ఏమీ లేదు. సెకండ్ హాఫ్నే బొమ్మ అంతా అదిరిపేట చేసినారు, మర్చిపోయినారు ఫస్ట్ హాఫ్ని. లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ లేకుండా బొమ్మ ఎక్కడ ఉంది? ఎవరు చెప్పింది? సెకండ్ హాఫ్ లేకుండా బొమ్మే లేదు కదా. సాంగ్స్ నీకు మసాలా సాంగ్ లేకుంటే ఏముంది అక్కడ? దెబ్బటి దిప్పుడే హైలైట్. ఇంకా నీకు ఆడంతా ఇప్పుడు వలకరగా లేదు. నెంబర్ 1గా మన బాగా చూపించాడు కూడా. వలకరగా ఏముంది? ఆడేదో రోజు చూపించాడు, కానీ ఇక్కడ కట్ చేసి బాగా నీట్గా చూపించాడు బొమ్మను. ఆ సాంగ్ లేకుంటే నీకు స్లోగా ఉంటుంది. ఒక స్లో సాంగే కదా, మిగతాదంతా ఏం బాగుంది. బాగా తీసుకొచ్చాడు బొమ్మను కూడా. బాబులో పర్ఫార్మెన్స్ బాగా నీట్గా చేసి ఫస్ట్ హాఫ్లో. అమ్మాయిలో సెకండ్ హాఫ్ ఉంది, వాళ్ళ అమ్మ చనిపోతుంది కాబట్టి ఉండి ఈయన బాలయ్య కాపాడతాడు. ఆమె చనిపోయినా కూడా ఈమె దగ్గర తీసి సస్పెన్స్గా ఉంటుంది సినిమా. లాస్ట్ తీసుకొని సెకండ్ హాఫ్లో మనకు అర్థమవుతుంది ఒక ప్రాజెక్టు, ఒక ప్రజల కోసం ఎలా పోరాడాలని. బాలయ్యకు ఒక కొత్త సబ్జెక్టు, కానీ ప్రతి ఒక్కరు మనం చూడాలా. ఏమన్నా సంక్రాంతికి ఒక సూపర్ డూపర్ వేసాడు బాలయ్య. జై బాలయ్య. బాగుందండి, బాగుంది. బాలకృష్ణ సూపర్, తమన్ మ్యూజిక్ సూపర్, సెంటిమెంట్ సూపర్, ఇంటర్వెల్ సీన్ హైలైట్, సాంగ్ బాగుంది. ఓవరాల్ 4 రేటింగ్. సాంగ్ బాగుంది. ఏం సాంగ్లో ఏం ఆటగా ఏమి ఉండదు. సూపర్. బాలకృష్ణ ఫైట్ బాగుంది, చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్ క్లైమాక్స్ ఫీల్ వచ్చేస్తుంది. బాగుంది. 4 రేటింగ్. బాలకృష్ణ సంక్రాంతి విన్నర్. బాగా చేసింది. అండ్ ద మూవీ ట్విస్ట్ వాస్ బేస్డ్ ఆన్ హర్. ఓకే, ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 5 ఎంత లైక్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4. సో బ్లాక్ బస్టర్ అంతే. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ మోర్ లాగ్ అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ అప్పుడే స్టోరీ మొదలైంది కదా, లైక్ ద బ్యాక్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్. సో సిగ్నేచర్ డైలాగ్స్ ఎన్ని ఉన్నాయి? నాకు ఒకటే గుర్తుంది, మూవీ మొత్తం సిగ్నేచర్ డైలాగ్స్. ఆనెస్ట్లీ మూవీ మొత్తం హీ వాజ్ హిట్టింగ్ డైలాగ్స్. మై ఫేవరెట్ డైలాగ్ ఇస్, నేను మాస్టర్స్లో మర్డర్స్ చేశాను. హైలైట్స్ అంటే, సో there's 3 brothers అన్నమాట that are the main villains and he is like killing everyone in different ways. ఎవ్రీ టైం చంపినప్పుడు ఒకలాగా డిఫరెంట్గా ఉంటుంది. దోస్ వర్ మై ఫేవరెట్ సీన్స్. లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను తన కూతురు అనుకున్నా, బాలయ్య కూతురు అనుకున్నా. సో లైక్ ఆ ట్విస్ట్ ఏమో డిఫరెంట్గా ఉండేది, అందుకే నేను ఏం చెప్పలేదు. ఓవరాల్ ఇస్ లైక్, if for the movie itself I'd give like a 6 on 10. Kani like the acting, the BGM, dialogues, all of that is like a lot better. Like a hit na movie? Huh? Hit avutundi. Balaya, Bobby Deol obviously hit avutundi. Jai Balaya. Dagu Maharaj 100% justified watching movie. Storyline is very regular, but however the execution is super good.
విలన్ క్యారెక్టర్ని ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ చూపిస్తారు. కానీ ఆ మాత్రం పవర్ఫుల్ లేకపోతే బాలేబాబు ముందు నిలబడలేరు, అంటే మరీ డమ్మీ అయిపోతారు. సో బాబీ డయల్ని 100% యూటిలైజ్ చేసుకున్నారు. యానిమల్ మూవీలో ఎంతైతే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో దానికంటే ఎక్స్ట్రా ఇంపార్టెంట్ ఉంటుంది ఇక్కడ. ఒక ఇండైరెక్ట్లీ ఒక బావ క్యారెక్టర్లో ఉంటాడు ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ. కాకపోతే ఇక్కడ స్టోరీ లైన్ వేరే కాబట్టి, బట్ హౌఎవర్ ఇట్ ఈస్ జస్టిఫైడ్. సినిమా 2 hours 27 minutes 100% వర్త్ వాచింగ్. దీనికి ఎక్స్ట్రా ప్రైజెస్ కూడా పెట్టలేదు, బట్ 100% డబుల్ ట్రిపుల్ అమౌంట్ వచ్చేస్తుంది. 100% విన్నర్ 100%. ఎందుకంటే వెంకటేష్ మూవీ ఈజ్ లైక్ వెరీ మినిమల్ కెపాసిటీ ఉంటుంది, మినిమం గ్యారంటీ ఆడియన్స్ వస్తారు. సో మనం ఎక్కువ 1000 crores ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం, 100-150 వస్తాయి. బట్ బాలయ్య బాబుకి 100% 200-300 crores మినిమం వసూలైతే. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ 2-3 weeks నడుస్తుంది మూవీ, 100% నడుస్తుంది. ఇప్పుడు రేస్లో ఎవరు ఇంకా లేరు కాబట్టి వర్త్ వాచింగ్ మూవీ. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏ అనకూడదా బ్రో? చెప్పు, పాపమా నేరమా? చెప్పు, నేరమా? అది బాధ బ్రో, బాధ. అది ఒక ఫ్యాన్ కదా, ఒక ఎమోషన్. నాకు ఎమోషన్ ఉంది, కానీ అట్లా అని చెప్పేసి వేరే వాళ్ళని నేను తప్పని చెప్పలేం కదా. నాకు నచ్చింది ఇది. అది కూడా నేను సూపర్ బ్లాక్ బస్టర్ తోపా కేక అఖండ 2 అని చెప్పట్లా. సెకండ్ హాఫ్ కొద్దిగా డెల్ అయింది, ఫస్ట్ హాఫ్ రేసీగా ఉంటుంది బాలయ్య బాబుది. ఓవరాల్గా సంక్రాంతి 2 కంపేర్ చేసుకొని హిట్ మూవీ అన్నట్టు అనిపించింది. ఇది దెబ్బేసాడని అది కూడా యావరేజ్. అది నిన్న కూడా ఒక యావరేజ్ అంటే ఫ్లాప్ అని అడుగుతున్నారు. నేను నా నోట్లో ఫ్లాప్ అని కావాలని అడిగాను నేను ఇంకా. సో అది యావరేజ్ మూవీ. అది అంత బయట చెప్తున్నంత డిజాస్టర్ టాక్ లేదు అక్కడ. యావరేజ్ మూవీ, గేమ్ చేంజర్. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు, ఎగ్జైట్మెంట్ చేయలేదు. అది శంకర్ రొటీన్గా తీసినా సరే ఒక వైబ్ అనేది ఉంటుంది శంకర్ సినిమాకి. అది అక్కడ మిస్ అయ్యింది. శంకర్ టేకింగ్ లేదు అక్కడ. డాకు మహారాజ్ బాగుంది. బాబీని శంకర్ రామ్ చరణ్ వాడుకోలేదు, బాబీ వాడుకున్నాడు అంతే. డాకు మహారాజ్ బాగుందన్న. సంక్రాంతి విన్నర్ బాలయ్యనేనా ఈసారి? రేపు సంక్రాంతికి వస్తున్నాం కూడా చూసి చెప్తా. ప్రస్తుతానికి అయితే బాలయ్యదే పై చెయ్యి. ఓకే అన్న, సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ మూవీ. సంక్రాంతికి ది బెస్ట్ మూవీ అనిపిస్తుంది. నెక్స్ట్ మూవీ ఇట సంక్రాంతి వచ్చేది ఉంది కదా, కానీ ఈ మూవీ నాకైతే పక్క ఇది కలెక్షన్స్ వైజ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్ 600 crores అవుతుంది అనిపిస్తుంది. బాలయ్యకి మంచి హిట్ ఇది. బాబీ డైరెక్షన్ సూపర్ ఉంది. యాక్చువల్లీ మూవీ చూస్తే మనం బోయపాటి బాలయ్యని తట్టుకోగలుగుతాడు, కానీ ఈ మూవీలో బోయపాటి కనిపించింది అనమాట, అలాగే తీసిండు అనమాట. ఎండింగ్ క్లైమాక్స్ అనేది ఎక్కువ స్ట్రాంగ్ పెట్టలేడు. ఎందుకు పెట్టలే అంటే మనకి ఆ స్ట్రాంగ్ పెడితే బోర్ అయిపోతాం కాబట్టి సింపుల్గా కంప్లీట్ చేసిండు ఎండింగ్. ఓవరాల్ యాక్షన్, డైరెక్షన్, ఎవ్రీథింగ్. బాబీ డైరెక్టర్ బాబీ డయల్ని ఎలా బాగా యూజ్ చేసిండంటే యానిమల్ మూవీలో ఎంతో టగ్గఫర్ రోల్ ఇచ్చాడో ఇందులో అంత బాగుందనమాట మళ్ళీ. అండ్ బాబీ డయల్ చెప్పాలంటే మొత్తం తెలుగు ఇండస్ట్రీకే వచ్చేటట్టున్నాడు. ఫ్యూచర్లో ఇందులోనే కంటిన్యూ అయితే చాలా మంచి రోల్స్ వస్తాయి, చాలా బాగా చేస్తాడు. డాకు మహారాజ్ సినిమా అయితే నాది బ్లాక్ బస్టర్ మూవీ అన్న. అంటే చూడగానే బ్లాక్ బస్టర్ చాలా తక్కువ సినిమాలు అంటాం, బట్ ఈ డాకు మహారాజ్ మాత్రం చించాడు. ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం ఫుల్ మీల్స్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, బట్ బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ చూడలేడు. ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా ఫ్యాన్స్కే కాదు అదర్ ఫ్యాన్స్కి కూడా గూస్ బంప్స్ అన్నమాట. హీరో ఎంట్రన్స్ సీన్ ఉంటుందన్న, అమ్మ ఏం కొట్టాడు రా బీజిఎం. నిజంగా తమనికి అన్నం తిన్నాడు, అమ్మ బీజిఎం తిన్నాడు, కానీ నిజంగా చెండాడాడన్న బీజిఎం మాత్రం. అఖండ తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు. నిజంగా థియేటర్లోకి చాలా బొక్క, సింగిల్ థియేటర్లు అయితే ఓపర్ పగిలిపోతాయి అన్నమాట, అంత బాగుంది సినిమా. అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు నిజంగా. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా గూస్ బంప్సే. ఫస్ట్ హాఫ్ అంతా గూస్ బంప్సే. ప్రతి 5 to 10 minutesకి ఎలివేషన్, దాని తగ్గ ఫైట్, కంటెంట్, పాపతో ఎమోషన్ సీన్స్ అంటూ నిజంగా ఉక్కిరి పిక్కిరి చేస్తాడు. బట్ ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు మాత్రం నిజంగా సీరియల్ అవడగొచ్చాడు. నిజంగా ఒక మా సాంగ్కి ఎంతైతే ఎగిరి గంతేస్తాం, ఆ ఫైట్లకి ఆ 10 నిమిషాల సీన్కి అంత ఎగిరి గంతులేస్తాం అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అంటే స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో పెట్టాడు ఫుల్. ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్కి అండ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టాడు అనమాట. అంటే బాబీ గారు బోయపాటి తర్వాత ఆ రేంజ్ని బోయపాటి తర్వాత ఆ రేంజ్లో వాడుకున్న బాలయ్యని మాత్రం బాబీయే చాలా బాగా వాడుకున్నాడు. అటు దబిడి సాంగ్లో కూడా బాలయ్య డ్యాన్స్ బాగుంది. కొన్ని స్టెప్స్ రిమూవ్ చేశారు, బట్ సాంగ్ అయితే నాకు పెద్దగా వంగరగా ఏం కనిపించలేదు, బాగానే ఉంది. సో టోటలీ అయితే పాప ఎమోషన్ సీన్స్ కానీ, లేదంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఆ స్టోరీ, వైఫ్ అండ్ హస్బెండ్ సీన్ కానీ చాలా బాగుందన్న. బట్ క్లైమాక్స్ మాత్రం బాబీ డాల్ అండ్ బాలయ్య గారి మధ్యన ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అసలు ఇద్దరు ఏజ్ బాల్ లెక్క యంగ్స్టర్లు
ఎలా కొట్టుకుంటారు అలా కొట్టుకున్నారు. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టడం పక్కన పెట్టు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్, అంటే అప్పుడే ఇంటర్వెల్ వస్తుంది ఇది సినిమా ఎప్పుడు మొదలైందిరా అనిపిస్తుంది అనమాట. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగండి అండ్ కొంచెం స్లో అయింది, అంటే క్లాసిక్గా తీసుకెళ్ళారు. బట్ బోర్ అయితే కొట్టలేదు. టోటల్గా అయితే మాత్రం సంక్రాంతికి బ్లాక్ బస్టర్ డాకు మహారాజా, ఇంకా సంక్రాంతి మహారాజా అన్న. తమన్ అయితే నిజంగా నందమూరి బిరుదు ఇచ్చేలే, నందమూరి డైరెక్టర్ అని చెప్పి బిరుదు ఇచ్చేలాడు. అన్నం తిన్నాడా బీజిఎం తిన్నాడా అదేం కొట్టడం అన్న. నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా చెప్తున్నాను కదా, ప్రతి సీన్లను కూడా మీకు కేకలేసేవాళ్ళు, ప్రతి సీన్లను కూడా మీకు గంతేసేవాళ్ళు. అంత బాగా కొట్టాడు. నిజంగా తమన్ చెప్పినట్టే అది ఆయన తప్పు కాదు, బాలయ్య ఇచ్చిన హై సినిమాలో అంతా హై ఉంది కాబట్టి అంత అలా బ్యాక్గ్రౌండ్ కొట్టి నిజంగా సింగర్లీ లోపల పగిలిపోతాయి. అంటే అక్కడ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ ఉందన్న, సినిమా కూడా అదే రేంజ్లో ఉంది. బట్ బోయపాటి తర్వాత బాలని వాడుకుంది మాత్రం ఆ రేంజ్లో బాబీయే. ముగ్గురు కలిసి నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. గేమ్ చేంజర్ కోసం ఎత్తొద్దన్న, ఎందుకంటే నేను రామ్ చరణ్ కోసం శంకర్ కోసం చెప్పట్లేదు, సినిమానే బొక్కది. ఆ వరకు చూసుకుంటే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయితే వెంకటేష్ లేదా బాలయ్య ఇద్దరు అవుతారు, లేదంటే ఇద్దరులో బాలయ్య అవుతాడు. ఈ రేపు అది కాబట్టి ఇవాళ ఇది కాబట్టి ఈ వరకు చూసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అన్న. ఒక ప్రభాస్ ఫ్యాన్గా మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రభాస్ ఫ్యాన్గా ఎవరికి యాంటీ కాదు, సినిమా ఎలాగుందో చెప్తాను. డాకు మహారాజు అయితే నిజంగా సంక్రాంతికి మహారాజు ఇస్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. మాస్టర్ ఎవరు? శేఖర్ మాస్టర్ డ్యాన్స్ డీ జోడీలో ఏదో చూపిస్తున్నట్లు సినిమాలలో రివీల్ అవ్వట్లేదు. వేస్ట్ డ్యాన్స్ విషయంలో అది చాలా కష్టంగా తీశారు అనుకుంటా. బాలయ్య గారికి సూటబుల్ డ్యాన్స్ ఓకే, బట్ మీరు చేస్తున్న దానికి కరెక్ట్ కాదు అది. శేఖర్ మాస్టర్లో అంత ఏం లేదు. ఇంత జానీ మాస్టర్ పర్లేదు, జానీ మాస్టర్ది కూడా ఏమంత చూపించలేదు గేమ్ చేంజర్లో. అన్ని ఫస్ట్ సాంగ్స్ ముందే డోప్ సాంగ్లో కూడా జస్ట్ స్టెప్స్ ఆల్రెడీ ముందే రివీల్ చేశారు, అవే మేము మూవీలో చూసాం. ఓకే, అవి ఇంకోటి ఏంది అంటే నేను చూడండి బ్రో, నేను రామ్ చరణ్ ఫ్యాన్ అని చెప్పి రామ్ చరణ్కి హిట్ ఇవ్వట్లేదు, చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్ అని చెప్పి బాలకృష్ణ, నేను అందరికీ ఒకటేలాగానే ఉంటా. సో ఎంగేజింగ్ మూవీ చెప్తా. గేమ్ చేంజర్లో ఇంటర్వెల్ తర్వాత మూవీ ఈజ్ వెరీ ఇంట్రెస్ట్. డాకుమార్లో ఇంటర్వెల్ తర్వాత డిసప్పాయింట్ మూవీ. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అంటే బాలకృష్ణ గారిని ఏ మూవీలో ఎవరు డిసప్పాయింట్ చేయలేదు. అది బోయపాటి గారు మంచి ఊపిన సినిమాలు చాలా ఉన్నాయి, కానీ చూడలేకపోతున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే పాత సినిమాల బీజిఎం మొత్తం ఇప్పుడు మళ్ళీ కొత్త దాంట్లో యూజ్ చేస్తున్నారు. సో అది కొత్తగా ట్రై చేయండి, మీకు ఉంటే కొత్తగా ట్రై చేయండి బీజిఎమ్స్. పాత సినిమాలు మాత్రం రివీల్ చేయకండి, ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో హిట్ కొట్టాలి అంటే పాత సినిమాలలో బీజిఎమ్స్ యూజ్ చేయొద్దు. ఈ సినిమా అయితే మనం ఇంటర్వెల్ తర్వాత డిసప్పాయింట్ అవుతాము. ఇంటర్వెల్ వరకు బాలయ్య గారిని కూడా చాలా మంచి లెవెల్లో చూపించారు. మైనస్ పాయింట్ చెప్తున్నా కదా, శేఖర్ మాస్టర్ డ్యాన్స్ డిసప్పాయింటెడ్. బీజిఎం సాంగ్ వెరీ నైస్, బాగానే ఉన్నాయి. శేఖర్ మాస్టర్ దాని గురించి డిసప్పాయింటెడ్. బాగుంది, చూడొచ్చు. ఓన్లీ బాలకృష్ణ గారు మన తమన్ గారు న్యాయం చేశారనిపించింది సినిమా కోసము. తమన్ గారు మ్యూజిక్ ఫస్ట్, తమన్ గారు చిన్న చిన్న సీన్లకు కూడా జస్ట్ బాలకృష్ణ గారు నిలబడిన సీన్లు, ఇలాంటి సీన్లకు కూడా మ్యూజిక్ ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ తమన్. బాలకృష్ణ గారు 40 years నుంచి స్టిల్ ఈ ఏజ్లో కూడా ఏ హీరో చేయని డ్యాన్స్లు ఫ్యాన్స్ కోసం, యాక్టింగ్ చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్ బాలకృష్ణ గారు, మీ యాక్టింగ్కి అన్నిటికీ. అండ్ బాబీ గారు మీరు ఎక్కడో బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేయడంలో విఫలమయ్యారు అనిపించింది. ఎందుకంటే ఆయనది సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అఖండ ఇవన్నీ చూసిన తర్వాత మా ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. సో స్టోరీలు కూడా ఆ లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఆ సినిమాలన్నీ స్టోరీ ఆయన మీద నడవాలి, కానీ ఫ్యామిలీ మీద స్టోరీ నడుపుతూ ఆయన అప్పుడప్పుడు వచ్చిపోయేది అనేది ఉండకూడదు. బాలకృష్ణ గారు అంటే మీద పడిపోవాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం భయపడే క్యారెక్టర్ పెట్టినాం, సెకండ్ హాఫ్ మొత్తము దాక్కునే క్యారెక్టర్ పెట్టి అంటే దాక్కొని వచ్చి ఇది కాదు కదా. బాలకృష్ణ గారు అంటే ముందుకు వచ్చి నిలబడతాడు, వాళ్ళు పరిగెత్తాలి, అట్లుండాలి. కానీ మీకు డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు హెల్ప్ చేశారు, థ్యాంక్స్ కార్డు ఆయనకి వేశారు మీరు. సో డైలాగ్స్ కూడా ఆయనతో రాపించుకొని మీరు ఇంకా పెద్ద డైరెక్టర్ కూర్చొని ఇంకా స్టోరీ కొంచెం కన్సైజ్ చేయాలనిపించింది. ఎందుకంటే ప్రతి సీను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 10 years కింద వచ్చిన సీనే ఎక్కడా మీరు కొత్తగా చూపించలేదు అనిపించింది. బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేసేప్పుడు దయచేసి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒకసారి నేర్చుకొని మంచిగా డైరెక్ట్ చేయండి. మీరు తప్పనట్లేదు, యూ ట్రైడ్ వెల్, యూ డిడ్ వెల్, బట్ దిస్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ ద ఫ్యాన్స్. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొన్ని కీ పాయింట్స్ కూడా మిస్ అయ్యారు మీరు. ఊరసి రాతల క్యారెక్టర్ పోలీస్గా చూపించారు, బట్ సెకండ్ హాఫ్లో ఆమె క్యారెక్టర్ డిసపియర్ చేశారు. మీరు ఎక్కడా జస్టిఫికేషన్ ఇవ్వాలా. ఇప్పుడు చిన్న పాప వాళ్ళ నాన్నని గుర్తుపడుతుంది, బాలకృష్ణ నాన్నని గుర్తుపడుతుంది. ఎందుకు? బాలకృష్ణ కూడా అదే ఇంట్లో ఉంటాడు కదా, ఎక్కడ గుర్తుపట్టదు. మీ స్టోరీ కోసం అది మీరు కన్సైజ్ చేసుకొని అట్లా రాయడం తప్పు. ఫ్యాన్స్ ప్రతి ఒక్కటి మైండ్లో పెట్టుకుంటారు. ఎక్కడే కానీ ఇంకోటి డ్యామ్ అన్నారు, డ్యామ్ మీద నడిచింది. ఒక్క షాట్లో అన్న, ఒక్క మైక్రో సెకండ్ అన్న డ్యామ్ చూపించావా స్వామి?
ఎక్కడ నువ్వు డ్యామ్ చూపిలా, కానీ డ్యామ్ కట్టినారంటున్నావు. డ్యామ్ మీద అంత పెద్ద సినిమా నడిచినప్పుడు డ్యామ్ చూపించాలా, గ్రాఫిక్స్ అనే చేయొచ్చు కదా స్వామి. సో ఇది సినిమా అయితే చూడొచ్చు, బాలకృష్ణ గారి యాక్టింగ్ కోసం చూడొచ్చు, తమన్ గారి బీజిఎం కోసం చూడొచ్చు. సంక్రాంతి మాత్రం ఎంకి మామదే అనుకుంటున్నాను. గేమ్ చేంజర్కి దీనికి కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ ఎంగేజ్గా ఉంటుంది, కానీ బీజిఎం డాకు మహారాజే చాలా బాగుంటుంది. తమన్ చాలా బాగా బీజిఎం కొట్టాడు బాలకృష్ణకి, ఎస్పెషల్లీ పర్సనల్గా తీసుకొని కొట్టినట్టు ఉన్నాడు, చాలా బాగా కొట్టాడు. బాలకృష్ణ గారిని కూడా చాలా బాగా చూపించే విధంగా చాలా బ్యూటిఫుల్గా చూపించాడు బాబీ గారు. బట్ డైరెక్షన్ మార్క్ కనిపించలేదు. స్క్రీన్ ప్లే అంత బాగుంది, స్టోరీ లేదు. మన మెయిన్ సినిమా నడిచేది స్టోరీ. మీకు ఎంత రిచ్నెస్, ఎంత డల్ ఉన్న మూవీ స్టోరీ ఉంటే అది వేరే కథ ఉంటుంది. స్టోరీ చాలా జనరల్గా ఉంది. స్టోరీ లేక బాలకృష్ణ గారితో సినిమా కోసం అప్పుడప్పుడు రాసుకొని కనెక్ట్ చేసినట్టు అనిపించింది. వెరీ రెడ్యూన్ స్టోరీ, చిన్న ఫ్యామిలీలు, ఒక ఫ్యామిలీలో ఒక పాప మీద. ఎన్ని సినిమాలు బాలకృష్ణ గారి చిన్న పాప మీద నడవలేదండి, చాలా సినిమాలు పాప మీద ఉన్నాయి. పాపను ఎత్తుకొని ఆయన పాప కోసమే సినిమా నడుస్తూ పాపను కాపాడుకుంటూ ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి బాలకృష్ణ గారి. మళ్ళీ అదే పెడితే ఎట్లా? రేటింగ్ 10కి నేను 3 కంటే ఎక్కువ వెళ్ళాను. యాజ్ బాలకృష్ణ ఫ్యాన్గా చాలా బాధపడుతున్నాను, బట్ ఉన్నమాట చెప్తున్నాను.